రే బబ్లు 10 లోంచి 2 తీస్తే ఎంతరా? ఏమో సార్ మా నాన్న దేంట్లో నుంచైనా దేని తీయద్దన్నారు సార్. సరేలే 10 + 2 ఎంత? ఏమో సార్ మా అమ్మ ఏ వస్తువునైనా ఇంకొస్తువుతో కలపకూడదంది సార్. రే నువ్వు ఇలా చెప్తే వినవరా? మీ నాన్నని పిలువు. సార్ సారీ సార్ మా నాన్నని పిలవకండి సార్. పిలుస్తానురా, నువ్వు అన్నందుకైనా పిలుస్తా. హలో పనికిమాల యాదవ్ గారు, అర్జెంటుగా మీరు స్కూల్కి రావాలి. వచ్చాను సార్. ఏం చేశాడు సార్ మా విధవ? మీ అబ్బాయి ఏ వస్తువుని ఇంకో వస్తువు కలపడంట అండి, ఏ వస్తువును కూడా విడదీయడంట అండి. దీంట్లో తప్పే ఉంది. దేన్నైనా దీంతో కలప ఇంకా విడదీయం. అది మా వంశంలోనే లేదు. ఏంట్రా చోటు ఇలా వచ్చావు? డాడీ ఈరోజు నేను 3 ప్రశ్నలు అడుగుతాను. ఆ 3 ప్రశ్నలకి నువ్వు కరెక్ట్ సమాధానం ఇవ్వాలి. అడుగు. నా మొదటి ప్రశ్న, ఈ విశ్వం ఎంత పెద్దది నాన్న? ఆప్షన్ ఏ కాశ్మీర్ టు కన్యాకుమారి అంత, ఆప్షన్ బి మన వీధి చివరంత, ఆప్షన్ సి నా అంత, ఆప్షన్ డి ఎంత ఉంటే అంత. నీ ఎంత ఉంటదిరా? రాంగ్ ఆన్సర్. ఇప్పుడు నా రెండో ప్రశ్న, నీ తల్లో ఏముంది? ఆప్షన్ ఏ నల్లమట్టి, ఆప్షన్ బి ఎర్రమట్టి, ఆప్షన్ సి ఏమీ లేదు, ఆప్షన్ డి అస్సలు ఏమీ లేదు. ఆ మాత్రం కూడా తెలియదేంట్రా? నా బుర్రలో ఉంది ఎర్రమట్టి. ఇప్పుడు మూడో ప్రశ్న, ఇది మిమ్మల్ని అడుగుతాను. మా నాన్నకు లేదు బ్రెయిన్, నీకుంది కదా బ్రెయిన్, మరి ఐక్యూ ఫుల్ ఫామ్ చెప్పండి కామెంట్ బాక్స్ లో. రియల్ వర్సెస్ రియాలిటీ. హలో ఎవరండి? ఒరే సుబ్బారావు, నేను రా పుల్లారావుని. మర్చిపోయావా? నీ చెడ్డీ దోస్తుని. సారీ రా, ఆఫీస్ పనిలోండి మర్చిపోయాను. ఒక 10 నిమిషాలు ఆగు, నేనే మళ్ళీ కాల్ చేస్తా. కానీ రియాలిటీలో. హలో ఎవడ్రా? సుబ్బారావు గారు నేనండి, మీ చిన్నప్పుడు ఈ ప్రాణ స్నేహితుడిని. మర్చిపోయారా నన్ను? రే వెదవా, నీలా నాకు పని పాట లేదనుకుంటున్నావా? పెట్టేయ్, రేపు పొద్దున కాల్ చేయి, ఇంకా దొబ్బేయ్. ఏంటి సార్ నన్ను ఎలా పిలిచారు? రే సుబ్బారావు, ఏంట్రా నువ్వు చేసిన పని? నేనేం చేశాను సార్? నువ్వు ఆఫీస్కి లీవ్ అడిగావంట. అవును సార్, నేను అడిగాను సార్, కానీ నాకు లీవ్ ఇవ్వనన్నారు సార్. నాకు రే 365 రోజులు ఎలా ఇస్తారా నీకు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది.